మనందరం ఏదో ఒక సక్సెస్ కోసం పోరాడుతుంటాం. జీవితంలో ఒక నెక్స్ట్ ఏం చేయాలి అనే ఒక మైల్ స్టోన్ పెట్టుకుంటుంటాం. కొన్నిసార్లు ఈ టైం లోపల సక్సెస్ వస్తే బావుండు. నెక్స్ట్ ఇయర్ కల్లా మనం ఆఫీసర్ అయిపోతే బావుండు. లేదా మనం అనుకున్నది సాధిస్తే బావుండు. మనం ఒక గోల్ అచీవ్ చేస్తే బావుండు అనుకుంటాం. దానికి ఒక టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటాం. టైమ్ ఫ్రేమ్ పెట్టుకొని చాలా సార్లు దాని మీద చాలా కృషి చేస్తాం. దాని మీద చాలా పోరాడుతుంటాం. దాని మీద చాలా టైం ఇన్వెస్ట్ చేస్తాం. దాని మీద మనం 100% ఫోకస్ పెడతాం. కానీ 100లో 90% మందికి అనుకున్న టైంకి పని అవ్వదు. అవ్వకుండా ఉంటే చాలా ఫ్రస్ట్రేషన్ వస్తాయి. చాలా డిప్రెషన్ వస్తాయి. అసలు ఎందుకు కాలేదు? మనం చాలా కోరుకున్నాం గదా! మనం చాలా ఆశించాం గదా! మనం చాలా పెద్ద ఎయిమ్ పెట్టుకున్నాం గదా! మనం ఎందుకు చేయలేకపోయాం అని చెప్పి మనకు అనిపిస్తా ఉంటదనమాట. కానీ ఒకటి గట్టిగా నమ్మండి. సక్సెస్ అనేది సర్టెన్. మనం అనుకున్న దానికంటే పెద్ద సక్సెసే వచ్చిద్ది. కానీ టైం మాత్రం మన చేతిలో ఉండదు. ఒక్కోసారి సంవత్సరం వెయిట్ చేయాల్సి రావచ్చు. ఒక్కోసారి 2 ఏళ్ళు వెయిట్ చేయాల్సి రావచ్చు. కానీ చాలామంది ఈ వెయిటింగ్ పీరియడ్‌నే క్విట్టింగ్ పీరియడ్‌గా మార్చేస్తారు. కొంతకాలం చూసిన తర్వాత క్విట్ అయిపోతారనమాట. వదిలేస్తారు. వదిలేసేసరికి అసలు సక్సెస్ కనపడక మన వల్ల కాదు అనుకుంటారు. ఖచ్చితంగా ఒక మాట చెప్పగలను. సక్సెస్ ఈజ్ సర్టెన్. ఖచ్చితంగా అది వచ్చి తీరుద్ది. కానీ దానికి టైం పడుతుంది. చాలా టైం పడుతుంది ఒక్కోసారి. దానికోసం మనం వెయిట్ చేయాల్సొస్తది. ఆ వెయిటింగ్ పీరియడ్‌లో మనం చాలా అసహనానికి గురవుతూ ఉంటాం అనమాట. కొన్నిసార్లు ఇంకా దాని పని మానేసి ఇంక రాదులే మనకు సక్సెస్ అని చెప్పి పక్కన వెళ్ళిపోతుంటాం. మీ అందరికీ తెలిసే ఉంటది. మనం ఒక రూట్‌లో వెళ్తూ ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ ఎటెళ్ళాలో దారి కనపడదు. స్ట్రెయిట్‌గా ఎళ్తా ఉంటాం అనమాట. అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత నీరసం వచ్చేస్తది. ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంక చేయలేము అనిపిస్తది. కానీ మనం ఎక్కడైతే క్విట్ చేసామో జస్ట్ ఒక నెక్స్ట్ టర్న్ అక్కడే ఉంటదనమాట. మనం క్విట్టింగ్‌కి కొన్ని మినిట్స్ ముందు, కొన్ని సెకండ్స్ ముందు మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇక్కడ క్విట్ చేయకుండా ఇంకొంత దూరం, ఇంకొక 10% ఎక్కువ పరిగెడితే, ఇంకొంత బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తే మన పని అయిపోద్ది గదా! అని చెప్పి. సో, సక్సెస్ కావాల్సింది హార్డ్ వర్క్ మాత్రమే కాదు. పేషెన్స్ అనమాట. పర్సెవరెన్స్. కంటిన్యూయస్‌గా మనం దాని మీద ఉండాలి. ఎంత లేట్ అయినా, ఎంత కష్టమైనా దానికోసం వెయిట్ చేస్తూ ఉండాలనమాట. లైఫ్‌లో పెద్ద పెద్ద టాస్క్ పెట్టినప్పుడు, పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు మనం ఎంత పని చేసినా, మనం ఎంత స్మార్ట్‌గా ఉన్నా సరే మనం అనుకున్న టైంకి పని అవ్వదు. అలా అని క్విట్ చేయమని అర్థం కాదు. ఎప్పుడు కూడా క్విట్టర్స్ విన్నర్స్ అవ్వలేరు. ఎప్పుడు కూడా మధ్యలో వదిలేస్తే ఆ పని పూర్తి కాదనమాట. చాలామందిని నేను గమనించి చెప్తున్నాను. చాలామంది చాలా బాగా ఇంటెలెక్చువల్స్ ఉంటారు. లేదా హార్డ్ వర్కింగ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ దానికి కావాల్సినంత టైం ఇవ్వరు. సక్సెస్ ఒక్కసారి, 2 సార్లు రాకపోతే వదిలేసి ఇంకో ఫీల్డ్‌లోకెళ్ళిపోతారు. వెళ్ళటం మంచిదే. తప్పేం లేదు. కానీ ఆ సక్సెస్ రాలేదని మాత్రం ఫీల్ అవ్వకండి. ఎందుకంటే కొన్నిసార్లు సక్సెస్ అనేది టైం పడతది. ఆ టైం వచ్చేంత వరకు మనం వెయిట్ చేయకపోతే దాన్ని తిట్టుకోవద్దు మనం. దాని తప్పు కాదు. ఒక్కొక్కసారి కొంతమందికి ఫాస్ట్‌గా వస్తది. కొంతమందికి లేట్ అవుతదనమాట. కాబట్టి ఏదైనా డిలే అవ్వచ్చు కానీ సర్టెన్‌గా మనకు సక్సెస్ వచ్చి తీరుద్ది. సక్సెస్ వచ్చేదాకా పోరాడండి. లేదా మనం అనుకున్న గోల్ అచీవ్ చేసేదాకా పోరాడండి. ఆ పోరాటంలో మాత్రం ఎటువంటి లోపం ఉండకూడదు. దాంతో పాటు పోరాటంలోనే ఆనందం ఉంది. ఏదైతే మనం ఫైట్ చేస్తున్నామో, ఏదైతే మనం ఆ ఫైటింగ్‌లో మధ్యలో ఉన్నామో దాన్ని ఎంజాయ్ చేయటం. ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయండి. ప్రొడక్ట్‌ని కాదు. అంటే సక్సెస్ వచ్చాక మనకు ఆనందం ఎంతో కాలం ఉండదు. కానీ ఈ సక్సెస్ కావటం కోసం మనం ఏదైతే యాంగ్జైటీ చూపిస్తామో, ఏదైతే పోరాటం చేస్తామో, ఎంతైతే విల్ పవర్ ప్రదర్శిస్తామో, ఎంతైతే కసితో ఉంటామో, ఎంతైతే ఇతరులతో పోల్చుకుంటామో ఇవన్నిట్లోనే ఎంజాయ్‌మెంట్, జాయ్ ఉంటది. కాబట్టి ఎప్పుడు కూడా లేట్ అయినా సరే క్విట్ చేయొద్దు. ఫైట్ చేస్తూనే ఉండండి.